నమస్తే. జనవరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్ కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాసుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. జనవరి మంత్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నేనో, యా, ఈ, యు అన్న లెటర్స్ వాళ్ళంతా కూడా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. మీరు కనుక చూసుకుంటే ఇందాక చెప్పిన విధంగా జనవరి 15న అంటే మోరార్లెస్ సంక్రాంతి టైంలో 4 గ్రహాలు మారటంతో వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం పడుతుందని చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఒక బెస్ట్ టైంలోకి ఎంటర్ అవుతున్నారు. జూన్ తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. దీనికి ముందు కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా పడిన ఒక మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే మీ జీవితం సూపర్ గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జూన్ సంక్రాంతి తర్వాత చాలా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, 3వ స్థానంలో ఉన్నాయి. మనకి ఏం చెప్తారంటే ఫస్ట్ 15 డేస్ అంటే జనవరి మంత్ లో ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుందంటే ధనం ధనచ్ఛేదం శ్రీయం విత్త సిద్ధిం. మరలా చదువుతున్నాను, ధనం ధనచ్ఛేదం శ్రీయం విత్త సిద్ధిం అని చెప్తారు. అంటే ఈ టైంలో మీకు ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వచ్చిన ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ గా లాభప్రదంగా ఉంటారు. విత్త సిద్ధిం ఏదైనా కనుక మీకు ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలంగా లేకపోతే ఇంతకుముందు ఈ టైంలో మీకు అనుకూలంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. 15వ తారీఖు తర్వాత ఏమవుతుంది అంటే లక్ష్మి ధనలాభం రాతి భయం విభూతి. అంటే ఈ 15వ తారీఖు తర్వాత లక్ష్మి కొత్తగా ఇన్కమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభప్రదమైన వస్తువులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనలాభం ధనానికి సంబంధించిన వ్యవహారాలు డీలింగ్స్ ఏమైనా ఉంటే ఈ టైంలో మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కానివ్వండి, సైన్అప్స్ కానివ్వండి, కొత్త కొత్త అసైన్మెంట్లు చేసుకొని తద్వారా ధనం మీ ఇంటికి గుమ్మం తొక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ విభూతి రాతి భయం అని చెప్తారు. అంటే విభూతి అంటే మీకు ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. తర్వాత శత్రువుల ద్వారా మీకు కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూశారు కదండి, ఈ జనవరి మంత్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో సమరీ చూశాను. ఇప్పుడు ఫుల్ ఎలా ఉందో చూద్దాం. డీటెయిల్స్ చూసుకుంటే 2వ స్థానంలో సూర్యుడు ఉండటంతో ఫస్ట్ 15 డేస్ వీళ్ళకి హీనత్వం దుష్ట సంసర్గో అంటే దుష్టుల యొక్క సమాసం పట్టి, తర్వాత హీనత్వం దుష్ట సంసర్గో అంటే మీకు దురుద్దేశం ఎక్కువగా ఉంటుంది. చెడ్డవాళ్ళతో సవాసాలు ఎక్కువ పడుతూ ఉంటారు. మనస్తాపం, ఆ తర్వాత మీరు మానసికంగా ఆందోళన చెందే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఈ టైంలో బిజినెస్లు కానివ్వండి ఏదైనా మంచి మంచి పనులు చేస్తే లాభం సరిగా ఉండదు అని గమనించుకోవాలి. ఇది ఏంటంటే ఫస్ట్ 15 డేస్. అయితే సంక్రాంతి పండుగ తర్వాత పిక్చర్ అంతా మారిపోతుంది. సూర్యుడు మీకు చాలా అనుకూలంగా రావడంతో మీలో ఆత్మధైర్యం బాగుంటుంది. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా బాగుంటుంది. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య నిత్య సంతోష బంధు సమాగమ, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం. పుత్రులతో బాగుంటారు, ధనం బాగుంటుంది, బంధువులతో రెస్పెక్ట్ ఉంటుంది, సంతోషంగా ఉంటారు, ఫుడ్ అంతా చక్కగా హ్యాపీగా తింటూ ఉంటారు. ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకి ఫస్ట్ నెక్స్ట్ 15 డేస్. ఫస్ట్ 15 డేస్ కుజుడు కొంచెం మీకు సర్వకార్య వినాశనం, ఏదైనా పని చేస్తే ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. సదా దుర్జన సేవ, ఈ టైంలో బ్యాడ్ కంపెనీ ఎక్కువ ఉంటుంది. భయంగా వెళ్ళిపోయే విధంగా ఉంటుంది కుజుడు. కానీ సంక్రాంతి పండుగ తర్వాత సూర్యుడు లాగానే సేమ్ సూర్యుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తారు, వీళ్ళు కూడాను మంచి రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. ఈ టైంలో మీకు ఇష్ట సిద్ధి వస్త్రలాభో ధన ప్రాప్తి, అనుకున్న పనుల్లో అనుకున్న విధంగా చక్కగా మీ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మీ ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటారు. వస్త్రలాభం, కొత్తగా షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. ధనం ఎక్కువగా మీకు రావాల్సిన ఏదైనా ఉంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాఫిటబుల్ గా ఉంటుంది. బిజినెస్ అంతా గ్రోత్ అంతా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి. సో ఫస్ట్ 15 డేస్ ఫస్ట్ 2 గ్రహాలు ఇబ్బంది పెట్టిన లాస్ట్ 2 వీక్స్ లో చాలా బాగుందని గమనించుకోవాలి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండి ఎలాంటి లాభాన్ని చేస్తున్నారు.
శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండటం తోటి శారీరకంగా చాలా అందంగా ఉంటారు, గ్లామరస్ గా ఉంటారు. అర్ధలాభ యత్న కార్యలాభ అంటే ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే ఆ యొక్క కార్యక్రమంలో లాభం వస్తుందని గమనించుకోవాలి. అంతేకాకుండా పరస్త్రీ సంగమం తదా, ఎవరైనా కనుక జెంట్స్ ఉంటే లేడీస్ తో చక్కగా కలిసి ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ తో, అది ఆఫీస్ లో కానివ్వండి, ఇంట్లో వారితో ఏమన్నా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగించుకొని ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. మనకి జనవరి 15 తర్వాత 3వ హౌస్ లోకి శుక్రుడు ఎంటర్ అవటం తోటి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం, మీరు ఇప్పటిదాకా సంపాదించుకున్న ధనాన్ని కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా శుక్రుడు మీకు మంచి చేస్తున్నాడు. లవ్, ప్లేజర్స్, రొమాంటిక్ ఇట్లాంటి విషయాల్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో గమనించారు కదండి, మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 2 వీక్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్న తర్వాత 3 వీక్స్ నుంచి ఆల్మోస్ట్ ఇంకో 45 డేస్ వరకు మీకు అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు, కుజుడు చాలా విపరీతమైన యోగ్యతను తెస్తూ ఉంటారు. సో ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే ఎవరికైనా ఎడ్యుకేషనల్ విషయాల్లో కొంచెం స్లోగా ఉంటే వీళ్ళు మేధా దక్షిణామూర్తి హోమాన్ని చేసుకోవటం, తర్వాత ప్రతిరోజు 8 సార్లు హయగ్రీవ స్వామి యొక్క మంత్రాన్ని, వాళ్ళ మూల మంత్రం అని ఉంటుంది, దాన్ని శ్లోకం జపం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఎవరికైనా సరే ధనం విషయంలో బాగా వెలితిగా ఉంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావట్లేదు, జీవితంలో ఎక్కడో ఆగిపోయామన్న ఒక ఫీలింగ్ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. శత్రువు బాధలు విపరీతంగా ఉంటే మీకు శత్రువు బాధల నిర్మూలనకి మీరు చండీ హోమం, చండీ పారాయణం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇది కాకుండా మీకు వేరే విధంగా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక మీ లైఫ్ లో మీరు ఎన్కౌంటర్ అవుతూ ఉంటే, పర్టికులర్ గా మీ లైఫ్ 35 to 45 ఉంటే స్టిల్ మీకు ఎక్సెప్షనల్ ట్రాక్ రికార్డ్ ఉండి ఈ టైంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఒక్కసారి మీరు అంత కన్సల్టేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్లానెటరీ యొక్క కాంబినేషన్స్ తో పాటు మీకు తెలవకుండా కొన్ని కర్మలు చేయాల్సి ఉంటుంది. అవి శాపాలు అంటారు, లేదంటే దోషాలు అంటారు. అవన్నీ తెలుసుకొని అవన్నీ హారోస్కోప్ క్లీన్ చేయించుకొని చక్కగా లైఫ్ లో మీరు 10 అంతలు ఎదగడానికి కావాల్సిన ప్లానెటరీ కాంబినేషన్ అనుకూలంగా ఉన్న ఈ టైంలో అష్టైశ్వర్యాలు, భోగభాగాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. 2026వ సంవత్సరంలో జనవరి మంత్ కి కుంభరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు, గే, గో, సా, సి, సు, సే, దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి. మకర రాశిలో 4 గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటం తోటి సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవటంతో ఫస్ట్ 15 డేస్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి. తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. పర్టికులర్ గా ఫస్ట్ 15th నుంచి 25th వరకు ఈ 10 డేస్ కొంచెం అన్సర్టనిటీ, అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి. మనం గమనించుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటం తోటి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తిచ్చ గృహే నృత్యోత్సవం శుభం, అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాలా కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 15 డేస్ గమనించాలి. నెక్స్ట్ 15 డేస్ స్వస్థాన నాశనం చేయవ, అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉండొచ్చు, కొంతమందికి జాబులు కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి. అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 డేస్ లకు చాలా బాగుంది. ఏ విధంగా అంటే యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, చాలా ధైర్యంగా ఉంటారు. సంతోషం, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ 15 డేస్ లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోండి. బట్ ఓవరాల్ గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 డేస్ సూర్యుడు లాగానే మంచి యోగ్యతను ఇస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి. తర్వాత వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు దృష్టి ఉండటంతో మనీ మ్యాటర్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు ఈ రాశి వాళ్ళని గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా, లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో, ఎడ్యుకేషన్ కి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది, గమనించాలి. అయితే శత్రువుల భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 12వ తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం స్యాత్, అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఏలినాటి యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. గురువు కూడా యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్ గా ఫిబ్రవరి మంత్ లో. బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం, మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు ఎంతో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. అయితే ఈ 2026 లోను ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏలినాటి యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో. సో ఈ రేసు వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఇన్ కేస్ ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే వీళ్ళు చండీ హోమం, చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీస ఎక్కువగా చదువుతూ ఉంటే కార్యజయం వస్తుంది. ఇంతేకాకుండా ఎవరికైనా H1B వీసాలు ఉన్నాయి, తర్వాత లేదంటే ఫారిన్ లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్ గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.